మానవ సమాజానికి తెలియజేస్తున్నటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సోదరులకు, అతిథులకు, పుర ప్రముఖులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబరు 25వ తేదీ క్రీస్తు వారి యొక్క ప్రభువారి యొక్క జన్మదినోత్సవ ఆధ్యాత్మిక మానవ సమాజానికి ప్రబోధ అందించినటువంటి క్రీస్తు వారి యొక్క ప్రబోధాత్మకమైనటువంటి సందేశం మానవాళికి ఇచ్చి ఈ రోజున ఒక పవిత్రత మానవ సమాజానికి సమకూర్చినటువంటి మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి కాలం. ఈ పీఠం యొక్క తత్వం అన్ని మత ధర్మాలను సమన్వయపరుస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము, అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని మతాలకు అతీతంగా మానవత్వాన్ని మతంగా స్వీకరిస్తూ ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని అనుభవ రూపంలో ప్రబోధిస్తూ తరింపజేసేటువంటి ఆధ్యాత్మిక తత్వ మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. నేటి దైనందిన జీవన విధానంలో, నేటి సమాజంలో, ఆధునిక మానవ జీవన యాంత్రిక యుగంలో మనం విశ్లేషించుకున్నట్లయితే మానవ జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడి, అసహనము, అశాంతి, అభద్రతాభావము, ఉద్రేకము, మత విద్వేషాలు, మత ఛాందస తత్వాలు, మత మౌఢ్యము, అరిషడ్వర్గ ప్రేరణతో కూడినటువంటి ఉద్రేకాలు మనలో ఏర్పడుతున్నాయి.